మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మరియు ఈస్ట్ కోస్ట్ రైల్వే హెల్త్ యూనిట్ సహకారంతో అరకులోని ఈస్ట్ కోస్ట్ రైల్వే హెల్త్ యూనిట్ వద్ద ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ ఈస్ట్ కోస్ట్ రైల్వే డాక్టర్ వి కన్నన్ హాజరయ్యారు. కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వెంకట సాంబశివరావు రోగులను పరీక్షించారు. ఈ శిబిరంలో ఉచితంగా బీపీ, ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం. సో ఇవాళ ఈ అరకు రైల్వే హాస్పిటల్ అంటే మనం మెడికవర్ హాస్పిటల్ ప్లస్ ఈ ఈస్ట్ కోస్ట్ రైల్వే అరకు హెల్త్ యూనిట్ వారి సౌజన్యంతో మనం ఈ యొక్క క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపు అలాగే స్క్రీనింగ్ క్యాంపు అనేది ఇవాళ అరకులో మన ఈ హెల్త్ సెంటర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనిలో ముఖ్యంగా ఎందుకంటే మనం రీసెంట్గా కూడా ఈ ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డే అనేది కూడా చేసాము. సో ఈ వరల్డ్ క్యాన్సర్ డే అనేది ప్రతి ఒక్క 3 years కూడా మనం ఒక థీమ్ అనేది ఉంటుంది. దానిలో భాగంగా యునైటెడ్ బై యూనిక్. సో ఈ క్యాన్సర్ అనేది ఇప్పుడు ఇంకా పెరుగుతూ ఉన్నది. అలాగే పేషెంట్లు కూడా ముందుకు వస్తున్నారు. సో మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. సో దాన్ని మనకి ఈ రూరల్ అంటే ఈ ట్రైబల్ ఏరియాస్ కానీ ఇటువైపు ఉన్న ఈ విలేజెస్ ఈ ముఖ్యంగా ఉన్న వాళ్ళకి యూటిలైజ్ అయ్యేలాగా మనం ఈ క్యాంప్స్ కండక్ట్ చేయడం. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఒకప్పుడు అంటే చనిపోతారు, చాలా భయంతో కూడుకున్న జబ్బు అని అనుకుంటాము. కానీ ఇప్పుడున్న రోజుల్లో మనకున్న ఈ యొక్క ట్రీట్మెంట్ టెక్నాలజీస్ మనకు అడ్వాన్స్డ్ ఈ టెక్నాలజీస్ ఉండటం వల్ల చాలా వరకు అది 1వ స్టేజ్ నుంచి మనం 4వ స్టేజ్ లెక్కేసుకుంటే 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళకు కూడా చాలా వరకు క్యూర్ రేట్స్ అనేవి పెరిగినాయి. సో అందులో భాగంగానే మనం ఇవాళ ప్రతి ఒక్క ఇక్కడ ఎంప్లాయీస్ కానీ రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసే అందరికీ కూడా మనం ఉచితంగా ఈ స్క్రీనింగ్ పార్ట్ అనేది ముఖ్యంగా అందులో మహిళలకి ఈ రొమ్ము క్యాన్సర్లు అంటే గర్భాశయ క్యాన్సర్లు మన దేశంలో అత్యధికంగా దాని వల్లనే ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది. అవి ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. సో దానిలో భాగంగా మనకి ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి మనం ఒక పరీక్ష చేయటము, దానికి ఏమన్నా వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే గర్భసంచి క్యాన్సర్కి సంబంధించి మనం స్క్రీనింగ్ పరీక్ష ప్యాప్స్మీర్ అనేది చేయటము. సో అలాగే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉండి కనుక్కొని ఇంకా మిగతా టెస్టులు ఏదైతే అవసరం ఉంటాయో మనం ఇక్కడ వరకు చేయగలిగి ఇక్కడ చేస్తున్నాము. ఇక్కడ లేనివి మనకు అవసరమైన టెస్టులు మనం విశాఖపట్నం క్యాన్సర్ హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఈ 2 క్యాన్సర్లే కాకుండా మగవాళ్ళల్లో కూడా మనం చూసుకుంటే నోటి క్యాన్సర్లు కానీ ఊపిరితిత్తుల క్యాన్సర్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో వాళ్ళకు కూడా మనం ఇవాళ స్క్రీనింగ్ చేస్తున్నాం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తీసుకున్నా కానీ మన దగ్గరకు వస్తే కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎంపానల్మెంట్ ఉంది హాస్పిటల్కి. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఉచితంగానే అది ట్రీట్మెంట్ నుంచి చెకప్ అంటే మొదటిగా చెకప్ నుంచి ట్రీట్మెంట్ వరకు అలాగే ఫాలో అప్ కూడా ఉచితంగా చేస్తాం. ఇప్పుడు 4th స్టేజ్ దాకా వెళ్ళింది హైలీ ఇంపాసిబుల్ అనేది ఒక 4th స్టేజ్ దాకా వెళ్ళింది కీమోథెరపీ అయింది సర్వే అవటం హైలీ ఇంపాసిబుల్ అనేది ఒక టాక్ ఉంది. దాని మీద డెవలప్మెంట్స్ అందులో మనం ముఖ్యంగా చాలా మంది మీరు అన్నది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏంటంటే ఈ 4th స్టేజ్ అంటే కొంతమందికి ఎటువంటి సింటమ్స్ ఉండవు, కానీ వాళ్ళు ఎక్కడో కొద్దిగా చిన్న ఇబ్బందితో హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఓవరాల్గా అన్ని టెస్ట్ చేసిన తర్వాత ఇది 4th స్టేజ్ క్యాన్సర్ అని బయటపడుతుంది. అప్పటి వరకు వాళ్ళు ఏ సింటమ్స్ ఉండవు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ట్రీట్మెంట్ అనేది వాళ్ళు పేషెంట్ జనరల్ కండిషను, ఎందుకంటే 4th స్టేజ్ అయిన వాటికి ఎక్కువగా అపోహగా ఇంకా లాస్ట్ స్టేజ్ కదా తగ్గదేమో, క్యూర్ రేట్స్ తక్కువ ఉంటాయేమో అనుకుంటారు. కానీ దాదాపుగా 100 మందిలో ఒక 30% అంటే 30 మంది వరకు కూడా 5 years వరకు కూడా సర్వైవ్ అవ్వగలిగే ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అందులో ఏంటంటే 4th స్టేజ్లో ఉండే వాళ్ళకి కొన్ని కోమార్బిడిటీస్ ఏమన్నా ఉన్నాయా లేవా అవి కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రోగ్నోసిస్ అనేది. సో ముఖ్యంగా ఆ 4th స్టేజ్లో వచ్చే వాళ్ళు పేషెంట్ వయసు అలాగే వాళ్ళకున్న ఈ కోమార్బిడిటీస్ అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ట్రీట్మెంట్ చేస్తాం. తగ్గకపోతే కనుక వాళ్ళకి వీలైనంత వరకు మనం అడ్వైజ్ చేయటము, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడము చేస్తున్నాం. సో ముఖ్యంగా ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మనం దాదాపు ఏదైతే క్యాన్సర్స్ మనకి అటు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వస్తున్నాయో ఒక 1/3 ఆఫ్ క్యాన్సర్స్ మనం ప్రివెంట్ చేయగలిగాం. సో అందులో ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్. అది సర్వైకల్ క్యాన్సర్ అనేది వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంది. ఆ వ్యాక్సిన్ అనేది 9 years నుంచి 45 years వరకు కూడా రికమెండబుల్. ముఖ్యంగా అందులో 9 to 14 years వాళ్ళకి 2 doses, 15 to 26 years వాళ్ళ వరకు 3 doses. ఇది యాక్చువల్గా 9 to 26 years వాళ్ళ వరకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కానీ 45వ సంవత్సరం వచ్చే వాళ్ళు 45 సంవత్సరం వచ్చిన మహిళల వారు కూడా ఇది వేసుకోవచ్చు. సో దానికి కూడా వాళ్ళు 15 కంప్లీట్ అయ్యి 45 వాళ్ళ వరకు కూడా 3 doses తీసుకోవాల్సిందిగా అది అడ్వైజ్ చేస్తున్నాము.
సో అలాగే మనకి రొమ్ము క్యాన్సర్కి సంబంధించి కూడా మనం ఇవాళ ఎగ్జామినేషన్ కానీ తర్వాత మ్యామోగ్రఫీ కూడా చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఈ యొక్క చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు కానీ అలాగే ఈ యొక్క రైల్వే ఉద్యోగులు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్